దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రభు తన మహాకృప ద్వారా ఈ 7 వారాల ప్రతిష్ఠిత ప్రార్థన దేవుని దాసులకు మరి బయలుపరిచి ఈ ప్రార్థనలను మరి కొనసాగిస్తూ ప్రార్థనల యొక్క ప్రతిఫలము దేవుడు ఆయన అందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. సంఘంలో ఉన్నటువంటి మరి ఆత్మ సంబంధమైన బిడ్డలకు అందరికీ ప్రతి ఒక్కరికి దేవుడు మరి ఈ ప్రార్థనల యొక్క ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తున్నాడు. మరి శ్రద్ధగా దేవుని మాట వింటారని ఆశపడుతున్నా. దేవుని వాక్యాన్ని విని మన ఆత్మీయ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఈ 7 వారాల ప్రతిష్ఠిత ప్రార్థనకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఆశీర్వాదకరమైన మాట. గుర్తుపెట్టుకోండి, మీ మనస్సును ఉంచుకోనండి. మీ కొరకు ఎత్తబడుతున్న దేవుని మాట ఇది. నాతో ప్రభు మాట్లాడుతున్నాడు, నాకు ఆయన ఈ మాట ఇస్తున్నాడు, నాకు ఈ వాగ్దానం ఇస్తున్నాడు అని మీరు విశ్వసించి మీ అనుదిన ప్రార్థనలో ఈ మాటను పట్టుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా ఈ ప్రార్థన యొక్క ప్రతిఫలాలు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న వాగ్దానపూరితమైన మాటను బట్టి దాని యొక్క ఆశీర్వాదాలను మన కుటుంబాలకు దేవుడు కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. జకరియా గ్రంథము 9వ అధ్యాయం. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ 7 వారాల ప్రతిష్ఠిత ప్రార్థనకు ప్రభు మాట దీవెనకరమైన మాట. ఈ ప్రార్థన యొక్క ప్రతిఫలం ఏమిటంటే రెండంతలుగా మీకు మేలు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. నమ్మిన వాళ్ళు కూడా చెప్పండి హల్లెలూయా. రెండంతలుగా మీకు మేలు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ రెండంతలైనటువంటి ఆశీర్వాదాలు ఏమిటో పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని మాటలు గమనించుదాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయగలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకై వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయము ఈ ఉపవాస ప్రార్థన కూటములో 6 వారాలు ప్రభువా మీరు మాట్లాడారు. ఈ 7వ వారము కూడా నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ నోటి బోరగా నిలబెట్టుకొని మీ బిడ్డలతో ఆశీర్వాదకరమైన దీవెనకరమైన మాట మీరు ప్రకటించండి ప్రభువా. మేలు కలుగునట్లుగా రెండంతలుగా మేలు కలుగజేస్తానని మీరు మాట్లాడుతున్నారు నాయన. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభువా. మీ ప్రత్యక్షత నీ బిడ్డలు చూచున్నట్లుగా మాట్లాడండి. ఇది నీ మాటగా విశ్వసించున్నట్లుగా నాయన వారితో మీరు మాట్లాడండి ప్రభువా. మానవ స్వరాన్ని మరుగుపరిచి నీవే మాట్లాడమని నజరేయుడు యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని సంగమా, దైవ జనాంగమా, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండంతలుగా మీకు మేలు చేస్తాను, రెండంతలుగా మీకు మేలు చేసేదనని తెలియజేయుచున్నాను. ఎవరికి మాట తెలియజేస్తున్నారు చెప్పండి? ఎవరికి తెలియజేస్తున్నారు? నమ్మిన వాళ్ళం అని చెప్పి అల్లుడికి చెప్పారు కదా, నాకు తెలియజేస్తున్నాడు అయ్యా అని చెప్పరేంటండి మరి? ఏమండి, ఎవరికి తెలియజేస్తున్నారు ఈ మాట? నాకు తెలియజేస్తున్నాడు. ఎవరైతే విశ్వసిస్తున్నారో వారికి తెలియజేస్తున్నాడు ఈ మాట. అయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మరొక ఉద్దేశం ఏమిటంటే బంధకములలో పడి ఉండి
బంధకాలలో పడి ఉండి, ఎక్కడంట? బంధకాలలో పడి ఉండి ఏం కోల్పోలేదు? నిరీక్షణ కోల్పోని వారులారా. బంధకాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, వ్యాధుల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, పడి ఉన్నాం. నిరీక్షణ ఉందా మరి? దేవుడు నన్ను లేపుతాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నాకు రెండంతలుగా మేలు చేస్తాడు. నిరీక్షణ ఉందా? నమ్మిన వాళ్ళకి తప్పకుండా నిరీక్షణ ఉంటుందండి. దేవునికి స్తోత్రం చేయుదాం. అందుకే రెండంతలుగా నీకు మేలు చేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. బంధకాలలో పడి ఉండి కూడా నిరీక్షణ కోల్పోని వారికి చెప్తున్నాడు ఈ మాట. ఈరోజు నమ్ముతున్న వారికి కూడా, నమ్మిన వారికి కూడా చెప్తున్నాడు, నీ నిరీక్షణ కూడా కోల్పోకుండా ఉంటే రెండంతలుగా మేలంట. రెండంతలుగా మేలు. రెండంతలు అంటే అది చాలా ఆశీర్వాదం అన్నమాట. రెండంతలు. చూడండి, ఇక్కడ మీరు అందరూ ఉన్నారు. అందరికీ ఒక్కొక్క లడ్డు ఇచ్చుకుంటూ వచ్చి ఇంకొకరికి 2 లడ్లు ఇస్తే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? మీ పక్కన వాళ్ళకి 2 లడ్లు ఇచ్చాను అనుకోండి, మీరు ఎలా ఉంటుంది? అమ్మో, ఆమెకైతే 2 ఇచ్చారు, లేకపోతే ఆయనకైతే 2 ఇచ్చారు, నాకు 1 ఇచ్చారు అని మనసులో అనిపిస్తుంది కదా. అది చాలా ఘనతనిచ్చేదన్నమాట. నీకు 2గా ఇవ్వటం, నీకు రెట్టింపుగా ఇవ్వటం, అది చాలా ఎంతో, అది ఆనందాన్ని ఇచ్చేది. కాబట్టి అటువంటి రెండంతల గల ఆశీర్వాదము, రెండంతల గల మేలు ఈ ప్రార్థనలకు దేవుడు, ఈ యొక్క ప్రార్థనలు ఏర్పాటు కలిగిన వారికి, ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారికి, ఈ ప్రార్థనలో ఉపవాసం ఉన్న వారికి, ఈ ప్రార్థనలో చేరి వచ్చిన వారికి దేవుడు రెండంతలుగా మేలు కలగజేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆ మేలేమిటో ఒక్కొక్కటిగా మనం గమనించుదాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. అది 47వ అధ్యాయము 13వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సరిహద్దులను బట్టి ఇశ్రాయేలీల 12 గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి ఇది. యోసేపు సంతతికి 2 భాగాలు ఇవ్వలను. దేవునికి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. ఇశ్రాయేలీలలో అనగా యాకోబు సంతతి వారందరికీ ఒక్కొక్క భాగం అయితే యోసేపుకి ఎన్నంట? యోసేపుకి ఎన్నంట? డబల్. యోసేపుకి 2 అంతలంట. ఇశ్రాయేలీల అనగా యూదులకు ఒక కట్టడ ఉంది. దేవుడు ఒక కట్టడ వారికి నిర్మించాడు. ఏమిటంటే ఆ కట్టడ జ్యేష్ఠుడి కంట 2 భాగాలు ఇవ్వాలంట. ఎన్ని భాగాలు ఇవ్వాలంట? 2 భాగాలు ఇవ్వాలంట. జ్యేష్ఠుడికి, ఇంటి పెద్దవాడికి వాటాలు 2 వాటాలు వేయాలి అతనికి. అయితే ఇశ్రాయేలీలలో పెద్దవాడెవడు అంటే యాకోబుకి, ఇశ్రాయేల్ అంటే యాకోబు కదా, యాకోబుకి 12 మంది సంతానంలో పెద్దవాడెవడు? రూబేను. కానీ 2 భాగాలు ఎవరికి వచ్చినాయి? ఎందుకు వచ్చినాయి అంటే యోసేపు దేవుని దృష్టిలో యోగ్యంగా నడుచుకున్నాడు. జ్యేష్ఠుడుగా ఉన్న రూబేను మాత్రం ఏం చేశాడంట? జ్యేష్ఠుడిగా ఉన్న రూబేను మాత్రం అవివేకమైన పని, బాధ్యత రహితంగా జీవించలేదు. బాధ్యత లేని వ్యక్తిగా జీవించాడు. చెడుగా నడుచుకున్నాడు, చెడుగా ప్రవర్తించాడు, చెడుగా ఆలోచన చేశాడు. కానీ యోసేపుకు 2 భాగాలు రెట్టింపు భాగాలు ఇవ్వబడ్డాయి. ఎందుకంటే యోసేపు బాధ్యతగా నడుచుకున్నాడు. యోసేపు నిరీక్షణ, మరొక మాట చెప్పాలి ఇక్కడ, యోసేపు ఎంతో నిరీక్షణ కలిగి నడుచుకున్నాడు. నిరీక్షణ కోల్పోలేదండి యోసేపు. బంధింపబడి కూడా యోసేపు నిరీక్షణ కోల్పోలా.
యాకోబు కుమారులు యోసేపుని ఎంతగానో ద్వేషించారు, బంధించారు, గోతిలో పడేశారు. మరలా పైకి లేపి ఐగుప్తులకు వెళ్తున్నటువంటి ఇష్మాయిలీలకు అమ్మేశారు. అక్కడ యోసేపును ఎట్లా వేలం పాట వేశారో తెలుసా? యోసేపుని ఎలా కొనుక్కున్నారో తెలుసా? ఐగుప్తీయులు ఎలా కొనుక్కుని ఉంటారు? గోసిగుడ్డ పెట్టి నిలబెట్టారు యోసేపుని. ఎట్లా నిలబెట్టారంట? గోసిగుడ్డ పెట్టి నిలబెట్టారు. చూడండి, ఎవరైనా ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు కింద నుంచి పైదాకా చూస్తాం చూడం. మనం ఒక ప్లాస్టిక్ డబ్బా కొనుక్కొని, ఓ కుండ కొనుక్కొని ఏం చేస్తామంట? దాన్ని కొడతాము, నీళ్లు పోసి చెక్ చేస్తాము. ఒక మనిషిని కొనుక్కోవాలంటే అతనికి మరి ఎటువంటి లోపం ఉండకూడదని చెప్పి గోచిగుడ్డతో నిలబెట్టి యోసేపుని వేలం వేశారండి. అలాంటి భయంకరమైన పరిస్థితిలో యోసేపు నిరీక్షణ కోల్పోలేదు. యోసేపు ఏం కోల్పోలేదంట? నిరీక్షణ కోల్పోలేదు. ఏమిటి ఆయన నిరీక్షణ? దేవుడు నాకు కల ద్వారా నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? నా యొక్క పన లేచి నిలబడినప్పుడు ఇదిగో నా సహోదరుల పన అన్నీ కూడా నా పనకు సాష్టాంగ నమస్కారము చేశాయి. ఈ కలను దేవుడు నా జీవితంలో నెరవేరుస్తాడు. ఇప్పుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న ఈ మాట దేవుడు నా జీవితంలో నెరవేరుస్తాడనే నిరీక్షణ కనుక మీకు కూడా ఉంటే రెండంతలుగా దేవుడు మీకు మేలు చేయబోతాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ మాట మాట్లాడవయ్యా, నాతో రెండంతలుగా మేలు చేస్తానని నాకు వాగ్దానం ఇచ్చావు. ఈ ప్రతిష్ఠిత ప్రార్థనలో నీవు నాకు సెలవిచ్చావయ్యా. నేను నిరీక్షణతో ఉన్నాను ప్రభువా, నాకు రెండంతలుగా మేలు కలిగించేయి. యోసేపుకి రెండంతల భాగం ఇచ్చావయ్యా. రెండంతల భాగం, అందరికి ఒక్కొక్క భాగం అయితే యోసేపుకి రెండంతల రెట్టింపు భాగం కావాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా నిరీక్షణ కోల్పోమాకండి. అవమానం వచ్చినా, నిందలు వేసినా, మరి నిన్ను అలాగున 10 మందిలో నిలబెట్టినా నా దేవుడు నా జీవితంలో ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో నిన్ను అనేకులు ఎదుట తల ఎత్తుకుని వాడిగా నేను నిలబెడతాను, నిన్ను సిగ్గుపడనివ్వను, ఇదిగో అని ఆయన మనకిచ్చిన వాగ్దానాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని నిరీక్షణ కోల్పోకుండా ఉండి మరలా కోటలోకి రా. రెండంతలుగా దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. వస్తాం మనం మరలా కోటలోకి వస్తామా? బయట మనల్ని పట్టుకొని తిడతా ఉన్నారు, బయట మనల్ని పట్టుకొని కొడతా ఉన్నారు, బయట మనల్ని పట్టుకొని అనేకమైన మాటలు అంటూ ఉన్నారు. మన మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటామా? అట్లా అంటుంటే చేసుకోలేమండి. కానీ ప్రభు అంటున్నాడు, నిరీక్షణ కోల్పోకుండా నీవు మరలా కోటలోకి రా, నీకు నేను రెండంతలుగా మేలు చేస్తాను. యోసేపు అలాగే ఉన్నాడండి. యోసేపు అలాగే నిరీక్షణ కోల్పోకుండా ఉన్నాడు. పెద్దవాడికి దక్కవలసిన రెండంతల భాగాన్ని యోసేపుకు దేవుడు ఇచ్చాడంటే అతడు నిరీక్షణ కోల్పోలేదు, అతడు పాపము చేయలేదు, అతడు దేవుని ఎదుట యోగ్యముగా బాధ్యతగా నడుచుకున్నాడు, పెద్దవాడిగా ప్రవర్తించాడు. దేవునికి స్తోత్రం చేయుదాం. హల్లెలూయా. జ్యేష్ఠులుగా ప్రవర్తించాలి, పెద్దోడుగా ప్రవర్తించాలి. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు అంటారు, అరే నలుగురిలో నీ పెద్దరికాన్ని కాపాడుకోరా అని. కాపాడుకోవాలి. మనం ఏం కాపాడుకోవాలంట? మన పెద్దరికాన్ని కాపాడుకోవాలి. సంఘములో నీకంటూ ఒక భాగం ఇచ్చినప్పుడు, లేకపోతే ఒక విలువ ఇచ్చినప్పుడు ఆ పెద్దరికాన్ని ఏం చేసుకోవాలంట? కాపాడుకోవాలి. లేకపోతే ఏశావులాగా ఏమైపోయిందంట, నాకు వద్దులే ఈ పెద్దరికం, నువ్వేరా తీసుకోరా అని యాకోబుకి ఇస్తే ఏమైందంట? ఏశావు ఆశీర్వాదం అంతా కూడా యాకోబుకి వెళ్ళిపోయింది. పెద్దరికం వద్దనుకుంటే పోతుంది. పాస్టర్ గారు దేవుడి సేవకులు ప్రేమించి, అమ్మా ఈ పన్ను చేయమ్మా, అబ్బాయి నువ్వు ఈ పని చేయరా అని నీకు ఒక విలువిచ్చినప్పుడు అది నువ్వు పెద్ద కుమారులాగా, పెద్ద కుమార్తెలాగా కాపాడుకుంటూ దాన్ని చేసుకుంటూ వస్తున్నావు అనుకో, జ్యేష్ఠులుగా రెండంతల భాగం వస్తుంది. ఇంకొక ఆశీర్వాదకరమైన మాట ఏంటంటే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో
సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా ఎవరితోనంట? కుమారునితో సమానముగా, కుమారునితో సారూప్యముగా. కుమారుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు? అనేకులలో కుమారుడు అనగా యేసుక్రీస్తు వారు జ్యేష్ఠుడుగా ఉన్నాడు. అక్కడ చెప్పబడుతున్న మాట అదే. ఏమంటున్నాడు చదువుదా? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడుగా ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. అందుకే ఆయన యేసుప్రభువు వారు ఈ లోకానికి జ్యేష్ఠుడుగా వచ్చాడు. పెద్ద కుమారుడిగా వచ్చి భారాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు ముందుగా అలాగుననే మనము కూడా దేవుడు ముందు ఎవరిని ఎరుగుతున్నాడో, ఎవరిని అలాగూ కోరుకుంటున్నాడో, ఏర్పరచుకుంటున్నాడో, నిర్ణయించుకుంటున్నాడో అటువంటి వారందరినీ కూడా తన కుమారునితో పాటు కూర్చుండబెట్టడానికి, తన కుమారుని సారూప్యమును వారు కూడా పొందుకోవటానికి నిన్ను కూడా పెద్ద కుమారుడుగా, పెద్ద కుమార్తెగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఆ పెద్దరికాన్ని నువ్వు జ్యేష్ఠులుగా ఉంటూ నిరీక్షణ కోల్పోకుండా సంఘానికి మంచి మంచి నమ్మకమైన బిడ్డగా ఉంటూ, పెద్ద బిడ్డగా ఉంటూ, పెద్ద కుమారుడుగా ఉంటూ నీ జ్యేష్ఠత్వాన్ని కాపాడుకుంటూ నిరీక్షణ కోల్పోకుండా సంఘములో నీవు కనిపెట్టుకొని జీవిస్తూ ఉంటే 2 భాగాలు వస్తాయి నీకు. దేవునికి స్తోత్రం చేయుదాం. హల్లెలూయా. ఎన్ని భాగాలు వస్తాయి? యేసయ్య అన్నాడు తన శిష్యులతో, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నాడు. దేవునికి స్తోత్రం చేయుదాం. సంఘమును కనిపెట్టుకొని జ్యేష్ఠులుగా, పెద్ద బిడ్డలుగా ఉండి నడుచుకుంటుంటే సేవకుల కంటే మీరు ఎక్కువ కార్యాలు చేస్తారండి. దేవునికి స్తోత్రం చేయుదాం. ఎందుకంటే దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం అది. 2 భాగాలు. నువ్వు నమ్మకంగా ఉండాలి, నిరీక్షణ కోల్పోకుండా కనిపెట్టుకొని బ్రతకాలి. 2 నేను మీకు మేలు చేయనున్నాను కనుక నిరీక్షణ కోల్పోని వారులారా మీరు కోటలోకి వచ్చి కన్నీరు కార్చి ఇగో మీరు జ్యేష్ఠులుగా ఉంటూ యోసేపులాగా 2 భాగాలు మీరు పొందుకోండి అంటున్నాడు. మరొక మాట చదువుదాం, మరొక దీవెన చదువుదాం. 2 భాగం 1. ఆ 2 మేలు ఏమిటాయి అంటే నీకు 2 భాగాలు ఇవ్వటం. రెండవది 2 పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీవు మరలా పొందుకోవటం. యోబు గ్రంథము 42వ అధ్యాయం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం. మరియు యోబు ప్రార్థన చేసినప్పుడు మరియు యోబునకు 2 అధికముగా. దేవునికి స్తోత్రం చేయుదాం. హల్లెలూయా. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి చూసారు 2 ఇచ్చాడంట. కొంతమంది పిచ్చి భక్తులు ఉంటారు, అవివేక భక్తులు ఉంటారు. ఏమి ఇచ్చాడు 2? ఏమి ఇచ్చాడు యోబుకి 2? దేవుడు ఇక్కడ యోబుకి అన్యాయం చేశాడు. ఎప్పుడైనా ఆలోచించారా? మంచి వాళ్ళకైతే అలాంటి ఆలోచనలు రావు, కానీ పిచ్చి వాళ్ళకి వస్తూ ఉంటాయి. ఏంటో తెలుసా? యోబుకి ముందు 500 గొర్రెలనుకో 1000 ఇచ్చాడు, 1000 వాటికి 2000 ఇచ్చాడు. ఇట్లా అన్నీ ఇచ్చుకుంటూ పోయాడు కదా. మరి యోబుకి మరి ఎంతమంది కుమారులు ఇవ్వాలి? మరలా ఎంతమందిని ఇవ్వాలి? ఎంతమందిని ఇవ్వాలి చెప్పండి? 14 మందిని ఇవ్వాలి. మరలా ఇంకా 6 కుమార్తెలు ఇవ్వాలి. అవి 2 ఇచ్చినప్పుడు ఇవి ఎందుకని 1 ఇచ్చాడు? అట్లాగే ఇంకో పెళ్లి కూడా చేయాలి కదా. పూర్వం కలిగిన దానికంటే ఇంకొక భార్యను కూడా అధికంగా ఇవ్వాలి కదా. ఇట్లా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఇట్లా ఆలోచించి వాక్యమును సరిగా అర్థం చేసుకోక ప్రవర్తించేవారు ఉంటారండి. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు యోబునకు 2 మొదట కలిగిన బిడ్డల కంటే ఈసారి ఎలాంటి బిడ్డలను ఇచ్చాడంట? సౌందర్యవంతుల్ని ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం చేయుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 నీవు పోగొట్టుకున్న దానికంటే 2 ఎక్కువగా దేవుడు ఏమనై ఉన్నాడు. నువ్వు పోగొట్టుకున్న దానికంటే 2 ఇస్తాడు. నువ్వు ఎట్లాగా ఉండాలంటప్పుడు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ప్రభు చెప్తున్నాడు. ప్రతి మాట, దీవెనకరమైన ప్రతి మాట వెనక ఒక కండిషన్ ఉంటుంది. అది లేకుండా మాత్రము ఆశీర్వాదం మనము పొందుకోలేమండి. పొందుకుంటామా? పొందుకోలేం. ఆ కండిషన్ ఉంటుంది.
ఒక చక్కని క్రమం ఉంటుంది అక్కడ. ఇందాకటి రెండంతల భాగం నీకు కలగాలంటే యోసేపు లాగా మంచి పెద్దరికంగా మంచి బాధ్యత కలిగిన బిడ్డగా నడుచుకోవాలి. అట్లాగే ఇప్పుడు రెండంతల ఆశీర్వాదం పోగొట్టుకున్నవి నువ్వు మరలా పొందుకోవాలంటే రెండంతలుగా సహించి స్తుతించాలంటున్నాడు. దేవునికి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. ఏం చేయాలంట? సహించి స్తుతించాలి. సహిస్తావా? సహించాలి. నువ్వు పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా కావాలంటే నీవు సహించాలి. యోబు ఏం చేశాడంట? సహించాడు. సహించి ఎంతో చక్కగా ప్రభువుని స్తుతించాడు. ఎంతో యోగ్యముగా, ఇదిగో దేవుని వలన అన్ని అనుభవించాం మనము. ఈ కీడు, ఈ కష్టం కూడా మనము, ఈ శ్రమ కూడా మనము, ఈ బాధ కూడా మనము అనుభవించాలి అని చెప్పి సహించి ఏం చేశాడంట? స్తుతించాడండి. అందుకే దేవుడు మరలా యోబునకు రెండంతలుగా దేవుడు కలగజేశాడు. దేవునికి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. ఈరోజు నువ్వు అన్ని పోగొట్టుకుంటావేమో, బాధపడ మాకు. ఎందుకంటే సజీవ సాక్షులము మీ ఎదుట మేము. ఎందుకంటే మరి దేవుని దాసులు కానీ, మరి ఆత్మీయ తల్లిదండ్రులుగా మరి బిడ్డలు దేవునిలోనికి వచ్చినప్పుడు అన్నీ పోగొట్టుకున్నారు. కానీ దేవుడు మరలా రెండంతలుగా పోగొట్టుకున్న వాటన్నిటికంటే మరలా రెండంతలుగా ఆయన కలగజేశాడు. ఎందుకు ఇచ్చాడు? సహించి స్తుతించాలి. దేవునిలోకి వచ్చిన తర్వాత కొన్ని పరీక్షలు దేవుడు విశ్వాసులు ఏం చేస్తాడంట? పరిశోధన చేస్తాడు. విశ్వాసం ఉందా లేదా? ప్రార్థన చేస్తావా చేయవా? అబ్రహాము జీవితాన్ని చూడండి. ఈ సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతులు? అబ్రహాముకి అన్నీ వచ్చేసాయి, దీవెనలు వచ్చాయి, ఆశీర్వాదాలు వచ్చాయి, గొప్పవాడుగా ఉన్నాడు, పిల్లడు పుట్టాడు, అంత హ్యాపీగా ఉన్నాడు. ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని ఏం చేశాడంట? పరిశోధన చేశాడు. నా బిడ్డ నా మాట వింటాడా వినడా పరీక్షించాడు. మీరు కూడా ప్రార్థనలోకి వచ్చినప్పుడు, మీరు కూడా విశ్వాసంలోకి నడిపించబడుతున్నప్పుడు దేవుడు మీకు కూడా ఒక పరిశోధన పెడతాడు. నా బిడ్డకు ఇదిగో ఈ కష్టం కలిగితే ప్రార్థనకు వస్తుందా రాదా, ఈ బాధ కలిగితే ప్రార్థనకు వచ్చిద్దా వస్తాడా రాడా అని కొన్ని పరిశోధనలు చేస్తాడు. ఈ పరిశోధనలు నువ్వేం చేయాలి? నెగ్గాలి. మన పిల్లలకి పరీక్షలు పెడితే రాయాలరా బాగా అని చెబుతాం కదా. విశ్వాసాలు నీకు పరీక్ష పెడితే నేను నా విశ్వాసాన్ని కాపాడుకోవాలి అని అనుకుంటావా? దేవుడు నాకే ఎందుకు ఇలా చేశాడు, దేవుడు నాకే ఎందుకు ఇలా జరిగించాడు, ఇట్లాంటి మాటలు మనము అనుకుంటూ ఉంటాం. కానీ అబ్రహామును కూడా పరిశోధన చేస్తే, ఇదిగో నాయనా నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడు అనగా నీవు ప్రేమించే ఇస్సాకు మోరియా పర్వతం దగ్గరికి తీసుకొచ్చి నాకు బలిగా ఇవ్వు అన్నాడు. ఏం చేశాడంట? అట్లాగేనయ్యా అని చెప్పి ఇచ్చాడండి. కానీ దేవుని బిడ్డలారా, అతడు దేవునికి భయపడేవాడని మరి దేవుడు ఎరిగి ఆ బిడ్డకు ఏ హాని కూడా కలగనీయకుండా రక్షించాడు. దేవునికి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. రెండంతలుగా దేవుడు నీకు పోగొట్టుకున్న దానికి మరలా రెట్టింపుగా ఇవ్వాలంటే నీవు సహించి స్తుతించాలి. నీలో సహనంతో నువ్వు దేవుని స్తుతించాలి. ఎంతో సహనం కలిగి నువ్వు ప్రభుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం చేయుదా. మరొక మాట చదువుదాం. మరొక మాట, రెండంతలుగా భాగం పొందాలంటే, రెండంతలుగా పోగొట్టుకుని తిరిగి పొందాలంటే ప్రభువు చెప్తున్న విషయాలను బాగా గ్రహించి నడుచుకుందాం. మూడవది ఏమిటయ్యా అంటే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవునికి స్తోత్రం చేయుదాం. చూడండి, రెట్టింపు భాగము, రెట్టింపు పొందుకోవటం ఆశీర్వాదము, అలాగే రెట్టింపు ఘనత నిరీక్షణ కోల్పోకుండా సహిస్తూ స్తుతిస్తూ దేవుని సన్నిధిలో యోగ్యముగా నడుచుకుంటూ ఇప్పుడు రెట్టింపు ఘనత నీకు కలగాలంటే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నీవు పొందాలంటే సంతోషించి ఆనందించాలంట. దేవునికి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. ఏం చేయాలంట? నీవు సంతోషించి ఆనందించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయములు అంటున్నాడు ప్రభు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి
మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి పరలోకమందు. ఆ దేవునికి స్తోత్రం చెబుదా. రెట్టింపుగా ఘనత దేవునికి ఇవ్వాలంటే నువ్వు సంతోషించాలి. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇస్తాడంట దేవుడు. ఎంత గొప్ప మాట అండి. అందుకే రెండంతలుగా మేలు చేయబోతున్న దేవుడు మరి ఈ యొక్క మధ్యాహ్న కాలం మందు ఈ ప్రతిష్ఠిత ప్రార్థనలో, ఈ ఉపవాస కూడికలో నీతో, నాతో, మనతో, మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. నేను మీకు రెండంతలుగా మేలు చేయబోతున్నాను అంటున్నాడు. ఆ మేలు ఏంటంటే రెండంతల భాగం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. రెండంతలుగా నువ్వు పోగొట్టుకున్న దానికి రెండంతలు ఇవ్వాలనుకుంటున్నాడు. మూడవదిగా రెండంతలుగా దేవుడు నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడండి? ఘనతను ఇవ్వాలనుకుంటున్నాడు. రెండంతలుగా రెట్టింపుగా ఘనత దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. మరి నువ్వు సంతోషించి ఆనందించు. ఎవరైనా నిన్ను నిందిస్తున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు, దూషణ మాటలు మాట్లాడుతున్నప్పుడు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏం చేయాలంట? కీడుకు ప్రతి కీడు చేయక, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాకాను. ఎంతగానో దేవుడు రెట్టింపుగా ఘనత దేవుడు నీకు కలగజేస్తాడండి. రెట్టింపు ఘనత. మొర్దెకై ఉన్నాడండి పరిశుద్ధ గ్రంథంలో. దేవుడు మొర్దెకైకి రెట్టింపు ఘనతనిచ్చాడు. ద్వారపాలకుడుగా ఉన్నాడు, వాచ్మెన్గా ఉన్నాడు. కానీ దేవుడు అతన్ని ఎంతగానో రెట్టింపు ఘనతను ఆయన కలగజేశాడు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే అతనిని తర్వాత కాలములో వాచ్మెన్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే 127 సంస్థానాలకు రాజు అయినటువంటి అహష్వేరోషునకు ప్రధానమంత్రి అయ్యాడంట. దేవునికి స్తోత్రం చేయాలి. హల్లెలూయా. ఎంత రెట్టింపు ఘనత. వారు ఏం చేశారు? సంతోషించి ఆనందించారు. ప్రియమైన దేవుని సంగమా, సంతోషించి ఆనందించాలి. ఈరోజు ఆలస్యమైనా, ఈరోజు లేట్ అయినా నువ్వు మాత్రం దిగులు పడాల్సిన పని లేదు. ఈరోజు కాకపోతే దేవుడు ఇంకొక రోజు నాకు సహాయం చేస్తాడు. సంతోషించాడండి. ఎందుకంటే మొర్దెకై ఒకానొక సమయంలో రాజుగారికి మేలు చేస్తే ఆయనకు వెంటనే సత్కారం ఏమీ జరగల. అప్పుడు మొర్దెకై, నేను రాజుగారి ప్రాణాన్ని కాపాడాను, కానీ నాకు ఆయన ఏమీ ఉపకారము చేయలేదు అని అనుకోలేదు. పోనీలే దేవుడు చేస్తాడని సంతోషించి ఆనందించుకుంటూ జీవించాడు. అందుకే దేవుడు అతనికి రెట్టింపు ఘనతను ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇంకొక మాట చదువుదాం. ఇంకొక మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో రెండంతలుగా ప్రభు మేలు చేయటానికి యోసేపు వంటి యోగ్యతతో నడుచుకో. రెండంతలుగా మరి పోగొట్టుకుని సంపాదించుకోవాలంటే యోబులాగా సహించి స్తుతించు. రెండంతలుగా ఘనత నీకు కలగాలంటే మొర్దెకై లాగా నీవు సంతోషించి ఆనందించు. రెండంతలుగా సహాయం దేవుడు నీకు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. రెండంతల సహాయం దేవుడు నీకు చేయబోతున్నాడు. మరి నువ్వేం చేయాలో ప్రభు చెప్తున్నాడు. చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనం. నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వల వేతుమని ఆయనతో చెప్పెను. వరలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు, దేవునికి స్తోత్రం చేయుదాం. హల్లెలూయా. రెండంతలుగా సహాయం ఎవరికి చేశాడండి? పేతురు గారికి చేశారండి ప్రభు. పేతురు గారితో ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, రాత్రంతా ప్రయాసపడ్డారంట, కానీ ఒక్క చేప కూడా పట్టలేదయ్యా. ఏదో పెద్దవాడివి, బోధకుడివి, నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట చొప్పున వల వేస్తున్నావు. ఎట్లా వేయమంటావు అని అడిగితే, మీరు దోణిను కొంచెం లోతుకు నడిపించి వల వేయండి, మీకు రెండంతలుగా సహాయము కలుగుతుంది. ఈరోజు ప్రభువు నీతో ఏం చెప్తున్నాడంటే, నీవు బయట ఉండమాకో.
దేవునిలో నువ్వు ఎక్కడ ఉండకూడదు? బయట ఉండకూడదు. దోణే జీవితం అన్నమాట. ఈ దోణి బయట ఉందనుకో ఏమి ఉండదు. దోణి లోతుకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంట? లోతుకి వెళ్ళాలి. లోతైన అనుభవంలోకి రావాలి నువ్వు. దేవునికి స్తోత్రం చేద్దాం. లోతైన అనుభవంలోకి రావాలి. లోతైన ప్రార్థనా జీవితం, లోతైన వాక్యానుభవం, లోతైన విశ్వాస అనుభవం. పై పైన ఉండటం కాదు. పైన చేస్తే పైనగానే ఉంటుంది. ఎట్లా రావాలంట దేవుని దగ్గరికి? లోతుగా, ఇంకా లోపలికి రావాలి. మీరు ఇంకా లోతులోనికి నడిపించబడాలి. యేసయ్య చెప్పాడు, నువ్వు దోణిని లోతుకు నడిపించన్నాడు. మరి అట్లాగే మీరు కూడా ఇంకా లోపలికి రండి. బయటగా ఉండమాకండి. లోపలికి, లోతైన అనుభవంలోకి రావాలి. పైనగా ఉంటే మాత్రం అది సున్నం కొట్టిన సమాధిలాగా ఉంటుంది. లోతైన అనుభవంలోకి వస్తే కనుక రెండంతల సహాయం. ఇప్పుడు వారికి 2 దోణిలు పట్టునంతగా దేవుడు వారికి ఏం కలగజేశాడంట? సహాయం కలగజేశాడు. కాబట్టి దేవుని మాట విని లోతులోనికి వచ్చారు. ఈరోజు సేవకుల మాట విని మీరు ఇంకా లోపలికి విశ్వాసంలోనికి రండి. విశ్వాసంలోనికి రండి. ఇంకా లోపలికి రండి. విశ్వాసం లోపలికి నడవండి. దైవజనులు చెప్తున్న మాటల ద్వారా, దైవజనులు నేర్పిస్తున్నటువంటి విశ్వాసపు అడుగుల ద్వారా ఇంకా లోతులోకి రండి. లోతుకు నడిపించండి. అప్పుడు మీకు ఎంతో విలువైనవి దొరుకుతాయండి. విలువైనది పైన దొరికితే ఏమి ఉండవంట. కాబట్టి ఇంకా లోతుగా మీరు వస్తే కనుక ఇంకా దేవుడు గొప్పగా సహాయాలు చేస్తాడండి. చివరి మాట 2 ఆత్మాభిషేకం. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. 2 ఆత్మాభిషేకం. రాజుల 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. వారు దాటిపోయిన తరువాత ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని నడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఇక్కడ ఏలియా అనే 2 గురు శిష్యులు మనకు కనబడుతున్నారు. ఏలియా గురువు గారు, ఎలీషా శిష్యుడు. అయితే ఏలియా దేవుడు పిలిచాడు, అబ్బాయి నీవు మరణము చూడకుండా పరమునకు ఎత్తబడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే నీకు మరణం అంటే, ఏలియా గారికి మరణం అంటే ఏంటి? భయమా, ఇష్టమా? చెప్పండి. మరణం అంటే ఏలియా గారికి ఇష్టమా, భయమా? ఇష్టం. ఇదేంటో కొత్తగా చెప్తున్నారంటారేమో. మరణాపేక్ష గలవాడే. ఏదైనా ఇష్టపడితే దాన్ని ఏమంటామంట? ఆపేక్షిస్తాం. బైబిల్లో కొంతమంది మాంసాపేక్షులు అంటే ఏంటి? వాళ్ళు ఎక్కువగా మాంసాన్ని, మాంసాపేక్షలు అంటే ఇష్టం లేని వాళ్ళ కాదు కదా. మరణాపేక్షలు అంటే ఇష్టం లేని వాళ్ళ. సాలయ్య, ఈ బ్రతుకు సాలయ్య, 400 మందిని ఊసకోత కోసానయ్యా, సాలు ఇంకా తీసుకెళ్ళిపో అన్నాడు. మరణం మీద ఎవరికైతే ఆశ ఉండదో దేవుడు వాళ్ళని ప్రాణాలతోనే తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. అమ్మో చచ్చిపోతానేమో అని భయపడేవాళ్ళు దేవుడికి అక్కర్లా. మరణమునకు వచ్చిన భయం ఆయనకి లేదు. మరణాపేక్షతోటి బయలుదేరాడు. తీసుకెళ్ళిపో, ఎక్కడికి రమ్మంటావో చెప్పు అని చెప్పుకుంటా పరుగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మరణాపేక్ష గలవాడే. మరణాన్ని అపేక్షిస్తూ, మరణాన్ని కోరుతూ వెళ్తున్నాడు. అయితే దేవుడు ఆయనకు గొప్ప వరం ఇచ్చాడు. అబ్బాయి నేను నిన్ను కొనిపోవాలనుకుంటున్నాడు అంటే, సరేనయ్యా వస్తున్నానని చెప్పి సిద్ధపడుతుంటే మరి పక్కన శిష్యుడు ఉన్నాడు. ఎవరంట? ఎలీషా ఉన్నారు. ఎలీషా ఏం చేస్తున్నాడు? కనిపెట్టుకుని ఉన్నాడు. నాకు తెలుసు ఈ గురువుగారు చెప్పపెట్టకుండా దేవునితోటి వెళ్ళిపోతున్నాడు అంటే, ఈ యొక్క ఏలియా అంటాడు, అబ్బాయి నువ్వు ఇక్కడ ఉండరా, నేను ఇప్పుడే వస్తానంటే, లేదు ఇన్నాళ్ళు చెప్పావు, ఇప్పుడు మాత్రం నేను ఊరుకోను, నీతో పాటే వస్తా. నన్ను ప్రభు పలానా చోటుకి రమ్మని, నువ్వు ఇక్కడ కాసేపు కూర్చో వస్తానంటే, లేదు నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికే వస్తా. వెంటే వెళ్ళాడు.
ఇక చివరికి ఏలియాకి అర్థమైపోయింది, ఈ ఎలీషా మాత్రం నన్ను విడిచిపెట్టడు. కాబట్టి ఎలీషా నీకేం కావాలో కోరుకు అంటే, నీవు కలిగిన ఆత్మలో నాకు 2 పాళ్ళు ఇయ్యయ్యా, 2 అంతలుగా నాకు ఇవయ్యా. నిజంగా 2 పాళ్ళు నాకైతే అది 2 అంతలు అనిపిస్తుందండి. దేవునికి స్తోత్రం చేయుదా. ఎందుకంటే ఏలియా గారి కంటే ఎలీషా గారు ఎక్కువ అద్భుతాలు చేశారు. పైగా ఎలీషా గారి యొక్క అద్భుతాలు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడతాయి. దేవునికి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. 2 అంతల ఆత్మాభిషేకము ఎలీషా మీదకి రాగలిగిందంటే గురువు గారికి ఏం చేశాడంట, గొంతలు దవల. దేవునికి స్తోత్రం. గురువు గారికి గొంతలు దవల. గురువు గారిని అంటు పెట్టుకుని ఉన్నాడు, దైవజన్ని అంటు పెట్టుకుని ఉన్నాడు. దైవజన్ని వెంబడి ఎంత విడువక. చూడండి, ఈ మాట మనం గమనిద్దామండి. ఆయన అంటున్నాడు ఈ మాట, 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో నేను, ఎలీషా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను చెప్పగా, దేవునికి స్తోత్రం చేయదు. హల్లెలూయా. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు 2 అంతలుగా ఆత్మాభిషేకాన్ని పొందాలంటే నీవు విడవకూడదండి. ప్రభువుని విడవకూడదు. ప్రభువులోకి మంచిగా బోధ చేస్తూ, సరి అయిన మరి ఆత్మాభిషేకముతో నింపబడుతూ, సరి అయిన త్రోవలు నడిపిస్తున్నటువంటి ఆత్మీయ సేవకుడిని, ఆత్మీయ తండ్రిని కూడా విడవకూడదండి. అలా విడవకుండా ఉన్నప్పుడు నీ మీదకు 2 అంతల ఆత్మాభిషేకము వస్తుంది. దేవునికి స్తోత్రం చేయుదాం. హల్లెలూయా. ఎంత 2 అంతలుగా పొందాడో చూడండి. 2 పాళ్ళు అనబడుతుంది కానీ అయితే అది 2 అంతలండి. ఏలియా కంటే ఎన్నో అద్భుతాలు. అద్భుతమైన ఇంకొకటి ఏంటంటే ఎలీషా యొక్క శల్యము, అంటే ఎలీషా యొక్క బొనికెలు జరిగి బొక్కెలు తగిలి చచ్చిపోయిన వాళ్ళు వేసి కూర్చున్నాడంట. దేవునికి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. ఎంత ప్రభావము, ఎంత ఆత్మాభిషేకం ఆయన మీదకి వచ్చిందో చూడండి. విడిచిపెట్టే వాళ్ళకి రాదండి, విడిచిపెట్టే వాళ్ళకి రాదు. వేరుగా జీవించాలనుకునేటువంటి వారికి ఆ ఆత్మాభిషేకము పొందలేరు. కనిపెట్టుకుని ఉండేవారికి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో 2 అంతలుగా మేలు నీకు కలగజేస్తున్న దేవుని మాటలోని 5 ఆశీర్వాదాలండి. 2 అంతల భాగం నీకు ఇవ్వబడుతుంది. 2 అంతలుగా పోగొట్టుకున్న వాటిని నీవు పొందుకుంటావు. 2 అంతలుగా ఘనత నీకు కలుగుతుంది. 2 అంతలుగా సహాయం నీకు కలుగుతుంది. 2 అంతలుగా ఆత్మాభిషేకం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం చేయుదా. బాగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా పొందుకోవటానికి ఆ ముందటి క్రమాన్ని కూడా మనము పాటించాలి. ఆ ముందటి క్రమాలను కూడా మనము అనుసరించాలి. యోగ్యులుగా, సహనం కలిగి, సంతోషం కలిగి, మరియు దేవుని మాటకు లోబడుతూ వెళ్తూ, విడవక దైవ సేవకులతో దేవుని విడవక వెంబడిస్తున్నప్పుడు అట్టి ఆశీర్వాదాలు మనము 2 అంతల ఆశీర్వాదాలు మనము సొంతం చేసుకుంటామండి. కాబట్టి దేవుని సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాలం. నువ్వు దేనితో బంధించబడ్డా, దేవునితో నువ్వు బంధింపబడ్డా, ప్రభు చెప్తున్నాడు, బంధింపబడి ఉండి నిరీక్షణ కోల్పోని వారులారా 2 అంతలుగా నేను మీకు మేలు చేయబోతున్నాను, మీ కోటలోకి మీరు మరలా ప్రవేశించండి అంటున్నాడు. దేవుడు 7 వారాల ప్రతిష్ఠిత ప్రార్థన ద్వారా మీ కుటుంబాల్లోనూ, అలాగే దేవుడు మనకిచ్చిన సంఘ సహవాసాలకు కూడా 2 అంతలుగా మేలు కలగజేయునుగాక. దేవుడిచ్చిన మాటలు దీవించునుగాక. ఆమేన్.